నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ ప్రస్తుతం జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచ సుందరీమణులు తెలంగాణకు తరలివచ్చారు. దీనిలో భాగంగా వీరంతా వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెక్యూరిటీపై పలు రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. కానీ తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఇక్కడికి వచ్చే ప్రపంచ సుందరీమణులకు సెక్యూరిటీ ఎలా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పర్యాటకులకు సంబంధించిన ప్రాంతాలపైన ఉన్నటువంటి భద్రత విషయంలో ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఏదైతే యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం దగ్గర ఎట్లాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయంటే ఆ ఏర్పాట్లన్నీ కూడా శూన్యమని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఆయుధాలు ఉన్నటువంటి పోలీసు భద్రత మాత్రం ఇక్కడ లేదనే చెప్పాలి. సెక్యూరిటీకి సంబంధించి పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, రాత్రి ఒకరు ఇక్కడ భద్రతకు సంబంధించి ఏదైతే ఇద్దరు సంబంధించి సెక్యూరిటీ, అదేవిధంగా రాత్రి కానీ ఇంకో షిఫ్ట్లో ఏదైతే మన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫునటువంటి ఆ ఒక్క సెక్యూరిటీ ఇక్కడ ఉంటుందన్నట్టుగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుస్తూ ఉంది. పర్యాటకులు కూడా ఒకటే కోరుతా ఉన్నారు. ఇంత గొప్ప ఖ్యాతి పొందినటువంటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయానికి ఖచ్చితంగా భద్రత ఏర్పాటు చేయాలన్నటువంటి అంశాన్ని అయితే పర్యాటకులు కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి రామప్ప దేవాలయానికి సంబంధించినటువంటి పరిరక్షణ కమిటీ కన్వీనర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ఏం చెప్తారు మీరు భద్రతకు సంబంధించి? రామప్ప ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రఖ్యాతి కావాల్సినటువంటి టెంపుల్ దగ్గర ఎట్లాంటి భద్రత ఉండాలంటే ఏం చెప్తారు? నమస్కారం సార్. గత 5 సంవత్సరాల కిందనే దీనికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ మద్దతుతో వచ్చింది. వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ వారి ఆధీనంలో ఈ దేవాలయం మనుగడ ఇవన్నీ ఉంటాయి. కనీసము దీనికి గుర్తింపు వచ్చిన తర్వాతనే మేము ఇక్కడ సిఏ హన్మకొండకు చెప్పినాం, సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ హైదరాబాద్కు చెప్పినాం, ఢిల్లీకి కూడా ఒక లేఖ ఇచ్చినాం. కనీసం సీసీ కెమెరాలన్న పెట్టండి. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇక్కడ గొల్లల గుడిని బగలగొట్టడం జరిగింది. సరే, పోలీసు వాళ్ళని కొంతమందిని పట్టుకొని అరెస్ట్ చేసి కేసులు పెట్టిండ్రు. కనీసం ప్రమాదం జరగక ముందు మనకు రక్షణ వ్యవస్థ ఉంటుంది అని చెప్పి సీసీ కెమెరాలు పెట్టామన్నా కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. స్టాఫ్ ఎవరు బాధ్యత తోటి వర్తిస్తలేరు. అదేవిధంగా దీనికి సాయుధ బలగాల సంరక్షణ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో అవసరం. ఇప్పుడు మే 14 నాడు ప్రపంచ సుందరీమణులందరికీ హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్నది. దానిలో భాగంగా మే 14 నాడు రామప్ప కూడా ఒక 30 మంది సుందరీమణులు వస్తున్నారు వివిధ దేశాల నుండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో రక్షణాత్మకమైన చర్యలు చేపట్టాల్సి ఉన్నది. ఇప్పటికీ ఇక్కడ లోకల్ యంత్రాంగం కొంత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాక స్టేట్కు సంబంధించిన యంత్రాంగం అంతా బ్రహ్మాండంగానే ఈ చుట్టూ పారిశుద్ధ్యం పనిచేస్తున్నారు. కానీ గుడి లోపలికి వచ్చినాక భగవంతునికి రక్షణ లేదు. అదేవిధంగా ఇప్పుడే ఈ క్షణంలోనే ఈ ఢిల్లీ నుంచి హైడ్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏదో ఓపెన్ కాస్ట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఏదో కొలతలు తీస్తున్నారు. ఈ ఓపెన్ కాస్ట్ వల్ల కూడా రామప్ప దేవాలయానికి ఈ వారసత్వ సంపదకు పెను ప్రమాదం ఉన్నదని పదే 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 చెప్తానే ఉన్నాము. మొన్న వరల్డ్ హెరిటేజ్ డే అనేది రామప్ప దేవాలయ పరిధిలో జరుపుకో తలపెడితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన హనుమకొండ చాప్టరు చూడాల్సిన సిఏ కనీసం హాజరు కూడా కాలేదు. అతను ఫోన్ చేసినా కూడా సరైన విధంగా రెస్పాండ్ కాలేదు. అసలు ఆర్కియాలజీ వాళ్లకు ఎలాంటి శ్రద్ధ లేదు ఈ దేవాలయం మీద. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆఫీసు విభాగం ఇక్కడ శాశ్వతంగా ఏర్పాటు కావాలి. ఒక బాధ్యతాయుతమైన అధికారి ఉండాలని చెప్పి ఈ రామప్ప
పరిరక్షణ కమిటీ కన్వీనర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా సాయుధ బలగాలతోటి ఈ దేవాలయానికి రక్షణ కల్పించాలి. ఇది నా ప్రధానమైన డిమాండు. ఓపెన్ కాస్ట్ ప్రయత్నాలను వెంటనే మానుకోవాలి. ఈ గుడిని చరిత్రను కాపాడుకోవాలి. ఇది ఈ ఈ ఈ మారుమూల ప్రాంతంలో కాక ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఉన్న అద్భుతమైన దివ్య ప్రభలతోటి వెలుగొందేదని ఇక్కడికి వచ్చిన ప్రతి యాత్రికుడు చెప్తాడు. మా మనసును కలిసివేస్తాంది ఈ ప్రాంత వాసులుగా. ఎందుకు అభివృద్ధిలో ఇది ముందుకు పోతలేదని చెప్పి మేము చాలా ఖేదానికి గురవుతా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన శ్రద్ధ వహించి, రాష్ట్ర ప్రభుత్వం సరైన శ్రద్ధ వహించి రామప్పకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలి. స్థానికంగా కూడా ఎంతో అభివృద్ధి చేయాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్థానిక మంత్రివర్యులు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. మేడారం ఎంతో రామప్ప అంతా అన్న విధంగా కావాలి. మేడారానికి ప్రతి 2 సంవత్సరాలకు 200 కోట్ల రూపాయల స్పెషల్ ఫండ్స్ ఇస్తారు. మనందరి దైవం, మన ఇష్ట దైవం మేడారం సమ్మక్క సారక్క. అదేవిధంగా రామప్ప శ్రీ భవానీ రుద్రేశ్వర స్వామి మనందరి హృదయాలలో ఉండి ఆ మంచి ఆలోచన కలగజేయాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ ప్రపంచ సుందరీమణులు వచ్చే లో భాగంగా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మే 14వ తేదీకి సంబంధించి ఇప్పటికే ఏదైతే పోలీస్ శాఖ పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీసులను మోహరింపజేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు డాగ్ క్యాచర్స్ కావచ్చు, మంకీ క్యాచర్స్, అదేవిధంగా తేనెటీగలు పట్టే వాళ్ళకి సంబంధించే కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల రక్షణ చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చే అతిథులుగా భావించాల్సి వచ్చే సందర్భమే. మరోవైపు విదేశీకి సంబంధించినటువంటి పర్యాటకులు వస్తూ ఉంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు కదా. ఇంకా ఎట్లాంటి భద్రతా చర్యలు, అంటే ఆ ఒక్కరోజు కోసమే భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తే చాలా, లేకపోతే రెగ్యులర్గా వచ్చేటువంటి పర్యాటకులు కూడా భద్రత ఏర్పాటు చేయాలంటారా? మే 14 నాడు వచ్చేది ప్రత్యేక అతిథులు మాత్రమే. కానీ విదేశీయుల తాకిడి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన నాటి నుండి నేటి వరకు వస్తూనే ఉన్నారు. గతంలో కూడా విదేశీయులు వచ్చేది అడపదడప. ఇప్పుడు మాత్రం ప్రతిరోజు విదేశీయులు దీన్ని సందర్శిస్తున్నారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఖచ్చితంగా ఇక్కడ ప్రత్యేక సాయుధ దళాల నిఘాలో ఈ రామప్ప గుడి ఉండాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ జిల్లా కలెక్టర్ను, యంత్రాంగాన్ని అభినందించవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా స్నేక్ క్యాచర్స్ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మంకీ క్యాచర్స్ను, డాగ్ క్యాచర్స్ను పట్టిస్తూ ఉన్నాడు. కలెక్టర్ గారికి విపరీతమైన శ్రద్ధ ఉన్నది, కానీ సరైన ప్రణాళిక లేక ఇది ముందుకు పోవట్లేదు. రామప్పలో విడిది సౌకర్యం లేక అనేక మంది తిరిగి వెళ్ళిపోయే సందర్భం ఉన్నది. ఆహ్లాదకరమైన సరస్సు ఉన్నది, పచ్చని కొండలు ఉన్నాయి, అద్భుతమైన ప్రశాంత వాతావరణంలో ఒకరోజు వస్తా అని వచ్చిన వాళ్ళు 4 రోజులు కూడా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రత్యేకంగా ఒక టూరిజం ప్యాకేజీని ప్రకటించి ఇక్కడ స్థానిక నివాసాల్లో హోమ్ స్టేలు ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ప్రభుత్వము ప్రోత్సాహకాలను, ఇన్సెంటివ్లను ఇచ్చి ఆ ఇండ్లను సుందరంగా తీర్చిదిద్ది స్థానిక ప్రజలకు కూడా కొద్దిగా ఉపాధి మార్గం చూపెట్టాలి. మీ ద్వారా కలెక్టర్ గారికి విన్నవించేది ఏంటంటే ఈ దిశగా ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. వరంగల్లో చాలా ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అందులో భద్రకాళి, రామప్ప, లక్నవరం ఇవి చాలా ప్రముఖమైనవి. అయితే ఈ రామప్ప దేవాలయంకు సరిగా సెక్యూరిటీ లేదు. అంటే దాదాపు 800 సంవత్సరాల క్రితము దీన్ని నిర్మించిండ్రు. అయినా కూడా ఎంతోమంది శిల్పకారులు మంచిగా చెక్కడం జరిగింది. రోజుకు కొన్ని వందల మంది, వేల మంది కూడా దీన్ని దర్శించుకుంటారు. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల నుంచి హైదరాబాద్, వేరే దగ్గర నుంచి కూడా రావడం జరుగుతున్నది. కాకపోతే సరి అయిన భద్రత ఇక్కడ లేదు. జనరల్గా మనకు ఎక్కడెక్కడో చూసినట్టయితే భద్రత అనేది ఉంటుంది, కానీ ఈ టెంపుల్ పరిసరాల్లో చూసినట్టయితే ఒక్క కానిస్టేబుల్ కానీ ఎవరు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కూడా మనకు కనబడదు. కానీ ఇక్కడ చూస్తే సెక్యూరిటీ ఏం లేదు, చాలా భయంకరంగా ఉంది. ఈ మధ్యలో ఉగ్రవాద దాడులు కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ కొంచెం సెక్యూరిటీ బందోబస్తు పెంచాలి. ఎందుకంటే ఆల్రెడీ యునెస్కో గుర్తింపు వచ్చింది మొన్ననే, కానీ అప్పటి నుంచి ఇంకా డెవలప్మెంట్ ఏం కనబడట్లేదు. ఇక్కడ రామప్ప వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ లిస్టులో పొందపరిచింది. ఇది 25th జూలై 2021లో 25th జూలై 2021లో ప్రపంచ వారసత్వంలోకి యునెస్కో గుర్తించినది. ఇది తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ కూడా గర్వకారణం. ఇది ఒకటే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. దిస్ ఈజ్ ది ఓన్లీ మాన్యుమెంట్ విచ్ ఈస్ అండర్ యునెస్కోస్ రికగ్నిషన్ వరల్డ్ హెరిటేజ్. దీనికి కాకతీయ హెరిటేజ్ ట్రస్టు,
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఎంతో కృషి చేసి ఎన్నో రకాలుగా దీనిని ప్రొజెక్ట్ చేసి ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళగలిగింది. అలాంటి గ్రేట్ మాన్యుమెంట్కి మనము ఎలాంటి భద్రత కల్పించాలి? ఇప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అక్కడ ఎవరు అంత సీరియస్గా తీసుకోవడం లేదే, దీనికి ఇంత గ్రేట్ ఇంపార్టెన్స్ మనం తీసుకొచ్చాము 15-20 సంవత్సరాలు కష్టపడి, దీనికి సరైనటువంటి భద్రత లేదే అని అనిపిస్తుంటుంది రెగ్యులర్గాను. సో ముఖ్యంగా మన ఇలాంటి గ్రేట్ హెరిటేజ్ మాన్యుమెంట్స్, వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ లైక్ తాజ్ మహల్, లైక్ ఖజురాహో, అదేవిధంగా ఎన్నో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి భద్రతలు నేను వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశాను. సో అలాంటి భద్రతలు మన దగ్గర రామప్ప టెంపుల్ దగ్గర కనిపించట్లేదు. మనకి ఈ దేవాలయము కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. సో కాకతీయుల తరపున వాళ్ళ సేనాని రేచర్ల రుద్రుడు ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. సో ఈ దేవాలయం నిర్మాణ కాలం 40 సంవత్సరాలు జరిగింది. 1173లో మొదలుపెట్టి 1213 వరకు పూర్తి జరిగింది. దాదాపుగా నేటికి 812 సంవత్సరాలు. మన భారతదేశంలో మనం ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా సో దేవుడు పేరు మీదుగా టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మాత్రం శిల్పి పేరు, ప్రపంచంలోనే ఎక్కడ కూడా శిల్పి పేరు మీదుగా టెంపుల్ లేదు. రామప్ప టెంపుల్ ఒకటే ఉంది. సో ఈ రామప్ప శిల్పి కూడా కర్ణాటక అతను, అందుకే పేరులో అప్ప ఉంటుంది. మళ్ళీ అక్కడ టెంపుల్స్ కూడా అండి, హలీబేడు, బేలూరు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. సో ఈ దేవాలయంలో ప్రత్యేకతలు ఏంటివంటే ఇక్కడ రామప్ప గోపురానికి వాడిన ఇటుకలు నీళ్ళలో తేలుతాయి. అలాగే లోపల మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి, సూది బట్టే అంత రంధ్రాలు, 3 మనుషులకి 4 కాళ్ళు. మన గర్భగుడిలో మన ఏ టెంపుల్లో చూసినా కూడా గర్భాలయం చీకటిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రంగమండపంలో ఎంతైతే వెలుతురు ఉంటుందో మన గర్భగుడిలో అంత వెలుతురు వస్తూ ఉంటుంది. మన ఏ టెంపుల్లో వెళ్ళినా కూడా గర్భగుడి చీకటిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం అది ఒక ప్రత్యేకత. అలాగే మదనిక శిల్పాలు, ఆలయానికి 3 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారానికి 4 చొప్పున మొత్తం 12 స్త్రీమూర్తి విగ్రహాలు, మదనికలు, నాగిని, రాగిని. ఇప్పుడు ఈనాడు ఫ్యాషన్ అంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా హై హీల్స్ కానివ్వండి, మినీ స్కర్ట్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, లాంగ్ నెయిల్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్యాషన్ అంటున్న ప్రతి ఒక్కటి కూడా 800 ఏళ్ళ కిందట నిర్మించిన మన ఈ టెంపుల్లో కనిపిస్తుంటాయి. మన ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యునెస్కో రామప్ప టెంపుల్ ప్రపంచ వారసత్వ సంపద. మన తెలుగు రాష్ట్రాల నుంచి రామప్ప టెంపుల్ ఒకటే ప్రపంచ వారసత్వ సంపదగా 2021 జూలై 25న సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇందులో చాలా ఇంజనీరింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, సైన్స్ ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి యునెస్కో చేత గుర్తింపు వచ్చింది. శాండ్ బాక్స్ టెక్నాలజీ, కాకతీయ ఆలయాలు అనగానే శాండ్ బాక్స్. వాళ్ళు ఆలయం కట్టేటప్పుడే ఒక 2 మీటర్స్ మేర తవ్వి అందులో మొత్తం మట్టి తీసేసి ఇసుక నింపుతారు. దాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. ఎందుకంటే భూకంపాలు వచ్చినప్పుడు ఆ టెంపుల్ అనేది కుషనింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. టెంపుల్ కుంగుతుంది కానీ పడిపోనివ్వదు. ఇదే టెక్నాలజీ ఇప్పుడు అయోధ్య రామ మందిరం కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీ మీద కట్టడం జరిగింది. మా ఫ్యామిలీతోనే ఒక స్మాల్ 1 డే ట్రిప్ లాగా వచ్చాము ఇక్కడికి. అంటే ఇది చాలా పురాతనమైన ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ ఏమంటారు ఆ టెంపుల్ కానీ వాళ్ళు శిల్పులు చెక్కిన విధానం కానీ చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ టూరిస్టులు వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చాలా అద్భుతంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న ఈ ప్రకృతి కానీ గ్రీనరీగా మనం కూర్చుంటానికి కూడా చాలా అద్భుతంగా మంచిగా ఉన్నది. ఫ్యామిలీతో వచ్చి సమ్మర్లో ఒక చిన్న ప్లాన్ లాగా మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం. సెక్యూరిటీ ఏం లేదు ఇక్కడ, ఇంకా సెక్యూరిటీ పెంచాలి మంచిగా. ఈ రామప్ప దేవాలయం అనేది చాలా పురాతనమైనది. చూడటానికి కూడా చాలా బాగుంది. ఆ చరిత్ర పిల్లలకి పాఠాలకు చెబితే చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. సెక్యూరిటీ తక్కువగానే ఉంది.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి సంబంధించినటువంటి భద్రతా లోపాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన జలవనరులకు సంబంధించినటువంటి ఆ శాఖకు మాజీ చైర్మన్గా పనిచేసినప్పటికీ పాలంపేట వాసి. ప్రధానంగా మీరు పాలంపేట వాసిగా రామప్పకు సంబంధించిన భద్రతా లోపాల గురించి ఏం చెప్తారు సార్? ప్రధానంగా ఇక్కడ ఎట్లాంటి భద్రత ఉంటే పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం, ఎందుకంటే పహల్గాం ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే క్రమంలో మీరు ఏం చెప్తారు? ప్రధానంగా విశ్వ సుందరీమణులు వచ్చే క్రమంలో పెద్ద సంఖ్యలో భద్రత కేటాయిస్తున్నారు, సంవత్సరం పొడవుతున్న కొనసాగే విధంగా ఏం చెప్తారు? అంటే పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో తప్పకుండా ప్రతి మాన్యుమెంట్ను చూడడానికి వచ్చే పర్యాటకులను రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటాం కదా. ఒకవేళ పహల్గాం దగ్గర కనుక సెక్యూరిటీ ఉన్నట్టయితే ఆ ఫైరింగే కాకపోతే వాళ్ళు చావకనే పోదురు, ఈ యుద్ధ వాతావరణం రాకనే పోయేది. ఈ ముందే జాగ్రత్త పడి కొంత ఇటువంటి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇది రామప్ప మొదటి నుంచి కూడా ఒక అనాథలాగా మిగిలిపోయింది. ఇది నేషనల్ ఆర్కియాలజీ వాళ్ళు పట్టించుకోలేదు, సెంట్రల్ ఆర్కియాలజీ వాళ్ళు, స్టేట్ ఆర్కియాలజీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. చాలా కృషి చేసిన తర్వాత, చాలామంది ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు కావచ్చు, ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్న సీతారాం నాయక్ కావచ్చు, బోయినపల్లి వినోద్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి అందులో చేర్చి యునెస్కో రికగ్నిషన్ తీసుకురావడానికి చాలా కృషి చేశారు. తర్వాత ప్రభుత్వం ఇక్కడ కొంత ఏదో 40 లక్షలతో గుళ్ళను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2-3 సార్లు రిప్రజెంట్ చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారు సాంస్కృతిక మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత ఒక 100 కోట్ల దాకా సుమారుగా వాళ్ళు డబ్బులు రిలీజ్ చేశారు. సరే, కొంత స్ట్రక్చర్ జరుగుతున్నాయి, కానీ యునెస్కో రికగ్నిషన్ వచ్చిన తర్వాత కూడా ఆ స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు జరగడం లేదనేది మా బాధ. ఊరి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఈ ప్రాంతం వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఇక్కడ యునెస్కో రికగ్నిషన్ వచ్చింది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క మాన్యుమెంట్కి వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే 7 మాన్యుమెంట్లకే రికగ్నిషన్ ఉన్నది. కాబట్టి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది కాబట్టి దాదాపు 200 దేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. శనివారం ఆదివారం అయితే అసలు ప్లేసే ఉండదు, ఇక్కడ అంతా కిక్కిరిసిపోతున్నది. మేము అడగంగా మొన్న ఈ ఊరికి ఒక డైరెక్ట్ బస్సు పడ్డది. అదివరకు బస్సు కూడా లేదు. వాళ్ళు హైదరాబాద్ నుంచి రావాలంటే ఫస్ట్ వరంగల్లో దిగాలి, మళ్ళీ ములుగులో దిగాలి, లేదా పర్కాల్లో దిగాలి, మళ్ళీ రామప్పకు రావాలి. అంటే 3 బస్సులు ఎక్కి దిగుతా తప్ప ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుండే. అంటే తెలంగాణ వెనుకబడి ఉన్నప్పుడు పరిస్థితి వేరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండడం అనేది బాధాకరం. ఇప్పటికైనా నేను కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కోరుతున్నాను, ఇక్కడ సెక్యూరిటీ పెట్టండి. మీరు హిందూ దేవాలయాల సంరక్షకులమని చెప్పుకుంటారు, ఇక్కడ యునెస్కో రికగ్నిషన్ వచ్చిన తర్వాత రావడానికి కానీ మీరు కారణమయ్యారు, ఇక్కడ ఫండ్స్ ఇస్తున్నారు. పర్యాటకులు వస్తున్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కనీసం పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడైనా ఇక్కడ రక్షణ ఏర్పాటు చేయకపోయినట్టయితే ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా తర్వాత మళ్ళీ ప్రతీకారం అని ఇదని అదని చెప్పేదానికంటే అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు అనేది నేను వారిని కోరుతున్నా. ఈ స్థానికునిగా కావచ్చు, లేదా తెలంగాణ ఉద్యమకారునిగా కావచ్చు, ఇక్కడ మీరు 24/7 365 రోజులు ఒక సెక్యూరిటీ అవుట్పోస్ట్ పెట్టి మంచి పవర్ఫుల్ వెపన్స్ ఇచ్చి సెక్యూరిటీని పెట్టండి. ఈ అభివృద్ధి కోసం కూడా కొంత నిధులు ఇచ్చి పర్యవేక్షణ చేయండి. ఎందుకంటే ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది, ఇది ఇంకా ఆలస్యమైనట్టయితే దీన్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు భారతీయ సంస్కృతిని పరిరక్షకులుగా మీరు పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి మోడీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఆదరణకు నోచుకోవాలని కోరుతున్నాం. వెంటనే ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. గతంలో ఇక్కడ గొల్లాల ఆలయానికి సంబంధించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. ఆ సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురావస్తు శాఖ అధికారులు, కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు ఒక లేఖ రాశారు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి 7-8 నెలల క్రితం ఒక లెటర్ రాస్తే ఇప్పటి వరకు దాని మీద ఒక స్పందన లేదు. అంటే ఇట్లాంటి మాన్యుమెంట్స్ దగ్గర సీసీ కెమెరాలు ఉండకూడదు సార్, ఉంటే భద్రత పరంగా ఇంకా మేలవుతుంది కదా, ఏం చెప్తారు ఆ విషయం? మాన్యుమెంట్ విషయానికి వచ్చినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఒకే ఒక్క మాన్యుమెంట్ ఇది. దీనికే సీసీ కెమెరాలు పెట్టకపోతే ఇక సీసీ కెమెరాలు ఎక్కడ పెడతారు వాళ్ళు? కాబట్టి ఇటువంటి వాటిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా దొంగతనం జరిగినాక ఎక్కడ దొంగలను వెతికి పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలను నివారించవచ్చు. కాబట్టి స్థానిక పోలీసులు కూడా వాళ్ళకు ఒక లేఖ రాసి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినట్టయితే ఖచ్చితంగా అవుతుంది. నేను వెంకటాపురం పోలీసులను కూడా కోరుతున్నాను, ములుగు ఎస్పీ గారిని కూడా కోరుతున్నా. ఈ దేవాలయాల పరిరక్షణ మీ బాధ్యత కాబట్టి
కేంద్ర ఆర్కియాలజీ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, లెటర్ రాయండి, ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టించండి. పెట్టించితే ఏమైందంటే ఎటువంటి బంగారం కోసం కావచ్చు, లేకపోతే బంగారం కంటే విలువైన ఈ ఆలయ విగ్రహాలు, ఒక్కొక్క విగ్రహం చాలా విలువైంది. గతంలో ఒక విగ్రహాన్ని ఒక వ్యక్తి తీసుకుపోతూ ఉంటే ఈ గ్రామస్తులంతా కూడా అడ్డుతలిగి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ మామిడి చెట్టు కింద పెట్టారు. సో అటువంటిది జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ దేవాలయం 10 కాలాల పాటు ఉంటుంది. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి, వాటిపైన చెట్లు మొలుస్తున్నాయి. 1-2 దేవాలయాలను మాత్రమే పునరుద్ధరించారు తప్ప మిగతా దేవాలయాలన్నింటిని వదిలేశారు. ఈ గుడి లోపల కూడా 2 దేవాలయాలు ఉంటే ఒకదాన్ని పునరుద్ధరించారు, ఇంకో దాన్ని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు నేల మీద పరిచి ఉన్నాయి బండలన్నీ కూడా. మా చిన్నప్పుడు మేము ఇక్కడ ఆడుకున్నాం ఆ గుళ్ళల్లో, మంచిగానే ఉండేవి. కాకపోతే కొంత కూలిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామన్నారు. నంది మండపం కూడా మా చిన్నప్పుడు నంది ఈ దేవాలయం లోపలనే ఉండేది, దాని సున్నితత్వం మంచిగా ఉండేది. మేము వచ్చి నంది ముందు నిలబడి దువ్వుకునే వాళ్ళం, చెమట చుక్కలు కూడా నందిలో కనబడేది. ఇప్పుడు గాలికి బయట పెట్టేసరికి ఆ గాలి, ఎండ, కాలుష్యము, వర్షం పడ్డప్పుడు తడవడము, వీటన్నిటి వల్ల దాని సున్నితత్వాన్ని నంది కోల్పోయింది. అప్పుడేదో 25 లక్షలు ఉంటే కంప్లీట్ అయ్యేది, ఇప్పుడు ₹1 కోటి పెట్టినా అది కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. అంటే కేంద్ర ఆర్కియాలజీ వాళ్ళకు ఇదేం పట్టదు. వాస్తవంగా ఏ దేశానికి పోయినా, నేను 35 దేశాలు తిరిగాను, ఏ దేశానికి పోయినా కూడా ఇటువంటి దేవాలయం ఉన్నదంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇక్కడ 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడో ప్రచారం ఉంటుంది. ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళకు పెద్ద పెద్ద ఫొటోస్తోని దీని ప్రాశస్త్యత ఏందని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏదీ లేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా మా జీవితం అంతా కష్టపడితే కనీసం యునెస్కో రికగ్నిషన్ తేగలిగినాం. కానీ దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే కేంద్ర ప్రభుత్వం కొంత టూరిజం మీద కూడా ఆధారపడాలి. ఎంతసేపు భూములు తవ్వడం, మైన్స్ తవ్వడం, బొగ్గు నమ్ముకోవడం, దాన్ని నమ్ముకోవడం, దీన్ని నమ్ముకోవడం. ఇప్పుడు ఈ దేవాలయం ద్వారా వచ్చే ఇన్కము ఈ ఓపెన్ కాస్ట్ మైన్ ఏదైతే ప్లాన్ చేశారో అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ సోయి లేదు. ఏ ప్రభుత్వం అన్నా రాని ఆ సోయి లేకుండా దీన్ని ఏం డెవలప్ చేయట్లేదు. అక్కడ ఉన్నది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పులను సరి చేసుకోండి. ఈ మైనింగ్ యాక్టివిటీ బంద్ చేయండి. పివి నరసింహారావు గారి పేరు మీద ఓపెన్ కాస్ట్ మైన్ స్టార్ట్ చేస్తున్నారు. అది 1000 మీటర్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇక్కడనేమో చెరువు ఎత్తు మీద ఉంటుంది, చెరువు కింద నుంచి సీపేజ్ వచ్చి క్రాక్స్ ఉన్నాయి. ఆ క్రాక్స్ వల్ల ఈ గుడి కొట్టుకపోతుంది, ఈ ఊరు కొట్టుకపోతుంది, చెరువు కట్ట కొట్టుకపోతుంది, ఇక్కడ ఉన్న జనావాసాలన్నీ పాడైపోతాయి. 16 ఏండ్ల మైన్ కోసము, అది కూడా 14వ రకం నాసిరక బొగ్గు, 13, 14 కేటగిరీ ఇక్కడన్నది. ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు. అది ఏ దేశానికి నేను డబ్బులు పంపినా కూడా షిప్పులలో పంపిస్తారు ఆ పనికి మాలిన బొగ్గును. ఈ సింగరేణి వాళ్ళకన్నా సోయి ఉండాలి. సింగరేణి హార్ట్ రామప్ప, ఆ పర్యాటకం ద్వారా మనం ఇన్కమ్ పెంచుకున్నామనే సోయి లేదు, తరతరాలు దీన్ని కాపాడాలనే సోయి లేదు. 16 ఏళ్ల కోసం ఈ గుడిని నాశనం చేయడానికి పూనుకున్నారు. ఇప్పుడన్నా సోయి రావాలని కోరుతున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, ఆ సింగరేణిని ఆపాలి. కిషన్ రెడ్డి దగ్గర పోయి మేము గొడవ చేశాం. అంటే నాది 49% కదా కేంద్ర ప్రభుత్వం, 51 మీ రాష్ట్ర ప్రభుత్వందే ఉంది. అంటే ఎవరిదన్నా ఉండనియండి, అది రేవంత్ రెడ్డి కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి. నేను ఈ పాలంపేట ఏరియా డెవలప్మెంట్ కమిటీలో ఉన్నంతకాలం అడుగు ముందు పడియలేదు. పాండరంగారావు గారు నేను ఇద్దరం దీన్ని ఆపగలిగాం. ఇప్పుడు నేను గవర్నమెంట్లో లేను, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి ఓపెన్ మైన్ ఏదైతే ఉన్నదో దాన్ని ముందు పోనిచ్చే సమస్య లేదు. మర్యాదగా దాన్ని వెనక్కి తీసుకోపోయినట్టయితే ఈ ప్రాంత ప్రజలందరినీ కూడగట్టి ఈ గుడిని పరిరక్షించుకుంటాం, సింగరేణి గోబ్యాక్ అంటాం. ఇది మొత్తంగా ఒక రకంగా అయితే రామప్పకు భద్రత చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేయాలని ఒక సూచన చేస్తూనే, దాంతోపాటు ఇక్కడ ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనుల తవ్వకానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిని వెంటనే ఉన్న పలంగా ఆపివేయాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా వి ప్రకాష్ గారు చేస్తూ ఉన్నారు. సుందరీమణులుగా ఉన్నటువంటి ఆ అతిథులు వచ్చినప్పుడు ఎలాంటి భద్రతా చర్యలు అయితే తీసుకుంటారో, సంవత్సరం పొడవునా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల కోసం అలాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి. ప్రత్యేకంగా ఇక్కడ సాయుధ బలగాలను ఏర్పాటు చేస్తే మరింత ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఉండే విధంగా, ఇక్కడ ఏదైతే పర్యాటకులు వచ్చి 1-2 రోజులు ఇక్కడ గడిపే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. భద్రతా చర్యలు అయితే ఏర్పాటు చేయాలన్నటువంటి అంశం పర్యాటకుల దగ్గర నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, రామప్ప దేవాలయం నుంచి పాలంపేట గ్రామం, ములుగు జిల్లా.